జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా చాటింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో మొత్తం 11 సీట్లకు పోలింగ్ నిర్వహించారు. 9 స్థానాల్లో బీజేపీ కూటమి విజయాన్ని సాధించింది. బీజేపీ 5 స్థానాల్లో విజయాన్ని సాధించగా సీఎం ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు చెరో 2 స్థానాలు దక్కించుకున్నాయి. దివంగత సీనియర్ నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ ముండేతో సహా 5 అభ్యర్థులను బరిలోకి దించింది బీజేపీ. ఈ అభ్యర్థులందరూ విజయాన్ని సాధించారు. ప్రతిపక్ష మహావికాస్ అఘాడికి ఈ ఫలితాలు మింగుడు పడడం లేదు. ఉద్ధవ్ ఠాకరే, శరద్ పవార్ నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ వర్గాలు 3 అభ్యర్థులను నిలబెట్టాయి. అయితే కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగాయి. ఉద్ధవ్ ఠాకరే సన్నిహితుడు మిలింద్ నార్వేకర్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రజ్ఞా సతవులు గెలుపొందారు. ఎన్సీపీ శరద్ పవార్ తమ అభ్యర్థిని బరిలో నిలపలేదు. పీడబ్ల్యూపీ అభ్యర్థి జయంత్ పాటిల్కు మద్దతు ఇవ్వగా ఆయన ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 30 మంది తొలి ప్రాధాన్యత కింద పార్టీ అభ్యర్థి ప్రజ్ఞా సాతవ్కు ఓటు వేయాలని నిర్ణయించారు. మిగిలిన 7 శివసేన అభ్యర్థి మిలింద్ నర్వేకర్కు వేయాలని పార్టీ సూచించింది. అయితే సాతవ్కు 25, నర్వేకర్కు 22 ఓట్లు మాత్రమే రావడంతో క్రాస్ ఓటింగ్ బయటపడింది. శాసన మండలిలో 11 మంది ఎమ్మెల్సీ పదవీకాలం జూలై 27తో పూర్తి కానున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. పోటీ చేసిన 9 స్థానాలు కైవసం చేసుకున్నామంటూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. 5 ఎమ్మెల్యేలు మాకు మద్దతిచ్చారు, వారికి ధన్యవాదాలన్నారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే విధంగా విజయాన్ని సాధిస్తామన్నారు అజిత్ పవార్. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది సభ్యులకు 274 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడానికి 23 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీ వర్గంతో కూడిన అధికార మహాయుతి కూటమి 9 మంది అభ్యర్థులను పోటీలో ఉంచింది. స్వతంత్రులు, చిన్న పార్టీలతో సహా 201 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. బీజేపీ కూటమికి అనుకూలంగా 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో ప్రతిపక్షం షాక్ కు గురైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.